చక్కని మామిడి పళ్ళు ఉన్నాయి, పక్కన శాంపుల్ మీరు కట్ చేసి పెట్టారు, అది మీరు తిన్నారు, చాలా స్వీట్గా ఉంది, వెంటనే కొనుక్కుంటారు. ఒక ముక్క బయట పెట్టారు, అది తిన్నాడు, పుల్లగా ఉంది, అప్పుడు అది పొరపాటున ఆ పండు ఒకటి పొరపాటున వచ్చిందండి. ఇవన్నీ మంచి అండి, నన్ను నమ్మండి అంటే నమ్ముతారా? దయచేసి నన్ను నమ్మండి, ప్లీజ్ ప్లీజ్ నమ్మండి, నమ్మి తీసుకోండి. నమ్ముతారా? ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు వాళ్ళని బ్రతిమలాడుతున్నావు నమ్మమని? ఎందుకు బ్రతిమలాడాల్సి వచ్చిందయ్యా అంటే నువ్వు ఇచ్చిన శాంపుల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాళ్ళకి చేరిపోయింది. పుల్లని మామిడి పండ్లు, తీయనివి కాదు అని శాంపుల్ ఇచ్చేసావు నువ్వు. ఒకసారి నీ జీవితంలో నువ్వు చెప్పింది నిజం కానప్పుడు ఎదుటివాడు నీ మాట నమ్మడం సాధ్యము కాదు. తిని చూడండి ఎంత బాగుంటుందని చెప్పి అన్నారు, ఇచ్చారు, తిన్నారు, పులిసిపోయింది నోరు. ఏం మనిషిపోయావు నువ్వు, తీయందని చెప్పేసి ఈ పుల్లని మామిడి మొక్క ఇచ్చావే ఉంటాయా? అయ్యో పొరపాటు అయిపోయిందండి, అది పక్కన పెట్టేసేయండి, ఈ పండు తినండి, చాలులే చాలు ఆయన. నీ కర్మగాలి ఆ పండు కూడా పుల్లగా ఉందనుకోండి, దివాలా. సో నువ్వు ఇచ్చే శాంపుల్స్, రోజు రోజుకు నువ్వు ఇచ్చే శాంపుల్స్ జనాలు గమనిస్తున్నారు. దానిని బట్టి నీ మీద ఒక అవగాహనకు వచ్చేస్తారు, నేను నమ్మచ్చా నమ్మకూడదా? ఏ శాంపుల్స్ ఇస్తున్నావు లోకానికి నువ్వు? ఎంతమంది ధైర్యంగా నిన్ను నమ్మగలరు? నీ ఆఫీస్లో నువ్వు మంచి ఎంప్లాయీవి అని నీ పై అధికారి నమ్మగలడా? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ నువ్వు కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి ఈమె అని నేను నమ్మగలడా? నేను ఏమైనా పని ఇచ్చాను అంటే 100% చేస్తాడు ఇతను, నమ్మగలడా నీ పై అధికారి? నువ్వు నమ్మకమైన ఎంప్లాయీవని, నమ్మకమైన వ్యక్తివని నమ్మి నీకు 10 రూపాయలు ఇవ్వగలడా? ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నానని చెప్తున్నావో అక్కడికే వెళ్తాడు మా ఆయన అని మీ భార్య నమ్మగలుగుతుందా? మీరు ఒకవేళ మీ ఆవిడికి ఇంటికి సంబంధించిన ఖర్చు కోసం డబ్బులు ఇచ్చారనుకోండి, మీ ఆయన నమ్మగలుగుతాడా? ఖచ్చితంగా నా భార్య వీటికే వాడుతుంది, నమ్మగలడా? అడుగుతున్నాను. తమ్ముళ్ళు చెల్లెలు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు, కాలేజీకి అని చెప్పి వెళ్తున్నారు, అమ్మ నాన్న నమ్మగలుగుతున్నారు నువ్వు కాలేజీకే వెళ్తావని చెప్పి? ఏమో కాలేజీకి అని చెప్పి వెళ్తుంది మహాతల్లి, ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తున్నాడో అనే అనుమానాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావా? అయితే నీ పేరెంట్స్ చేదు అనుభవాలు గుండా వెళ్ళారు, వాస్తవంగా వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు. దారుణం. ఏ భర్తనైతే భార్య నమ్మడం లేదో, ఏ భార్యనైతే భర్త నమ్మడం లేదో, ఏ పిల్లలనైతే పేరెంట్స్ నమ్మలేకపోతున్నారో దారుణం. నమ్మకం పోగొట్టుకున్నారు. కారణం తెలుసా? మీలో యథార్థత లేదు. కారణం తెలుసా? మీలో రహస్యాలు ఉన్నాయి కాబట్టే నటిస్తున్నారు. యథార్థమైన జీవితంలో రహస్యాలు ఉండవు.